Hi everyone, welcome back to my channel Ramya's Mukesh Universe. ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఒక వన్ డే మొబైల్ లేకుండా టైం స్పెండ్ చేశారా? ఓకే. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లైక్ ఎలన్ మాస్క్, బిల్ గేట్స్ ఇలాంటి గ్రేట్ పీపుల్ ఎందుకు బుక్స్ చదువుతారు? ఎందుకు వాళ్ళ బుక్స్కి అంత ప్రయారిటీ ఇస్తున్నారు? మీ లైఫ్లో బుక్ ఉన్న ప్రయారిటీ ఏంటి? నేను ఆలోచించారా? ఓకే, ఆలోచిస్తున్నారా? ఈ వీడియోలో మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు మనం చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్లో ఉన్నాము. డిస్ట్రాక్షన్స్ పీక్స్లో ఉన్నాయి. ఓటీటీస్, మీమ్స్, రీల్స్, షార్ట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఒక 1 అవర్ కూడా మనం ఫోకస్డ్గా కూర్చొని ఒక పని మీద ఉండలేకపోతున్నాము. అయితే ఇప్పుడు బుక్స్ చదవమంటారా? స్కూల్ నుంచి కాలేజ్ దాకా బుక్స్ చదువుతూనే ఉన్నాం, మళ్ళీ బుక్స్ చదవాలా అని చెప్పి ఆలోచిస్తున్నారా? నేను మీ ఇన్నర్ ఫీలింగ్ అర్థం చేసుకోగలను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మనం స్కూల్ నుంచి కాలేజ్ దాకా బుక్స్ చదువుతాం. అవి ఎకడమిక్ బుక్స్. వాటి వల్ల మనము మన కెరియర్ బిల్డ్ చేసుకుంటాము, డిగ్రీస్, మార్క్స్, ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా రీజన్స్. కానీ ఇవి కాకుండా మనకు కొన్ని బుక్స్ ఉన్నాయి, ఫిక్షన్, నాన్ ఫిక్షన్, ఇలా కొన్ని బుక్స్, సెల్ఫ్ హెల్ప్ అన్నీ. ఇవి దేనికి అంటే మన వే ఆఫ్ థింకింగ్, మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడానికి, ఎలా ఆలోచించాలి, వీటన్నిటికీ తెలియాలి అంటే మనము ఇలాంటి బుక్స్ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ హ్యాబిట్స్. ఈ బుక్లో మనం హ్యాబిట్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా బ్రేక్ చేయాలి, ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్షన్ బుక్స్ లైక్ హ్యారీ పాటర్, ఇలాంటి బుక్స్ చదవడం వల్ల ఏంటంటే మనకి క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. సో ఇప్పుడు ఆలోచించండి, నాలెడ్జ్కి లిమిట్స్ పెడుతున్నారా లేదా మైండ్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారా? బుక్స్ చదవాలి అంటే చాలామందికి బోరింగ్గా నిద్ర వస్తుందంటారు కొంతమంది. యూజువల్గా నేను నా ఫ్రెండ్స్ నుంచి విన్న కామెంట్స్ ఇవి. సో అలా కాదు, యాక్చువల్గా బుక్స్ చదవడం వల్ల అవి మన మైండ్ సెట్, స్కిల్స్ అండ్ డైలీ లైఫ్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి, అసలు మనం ఎందుకు చదవాలి, ఇవన్నీ వీడియోలో డిస్కస్ చేద్దాము. అందులో ఫస్ట్ పాయింట్, బుక్స్ రెడ్యూసెస్ ద స్ట్రెస్. బుక్స్ అసలు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లైఫ్లో స్ట్రెస్ అనేది రొటీన్. లైక్ కిడ్స్ నుంచి ఏజ్డ్ పర్సన్స్ దాకా అందరికీ స్ట్రెస్. లైక్ స్టడీస్, వర్క్ ప్రెషర్, సోషల్ మీడియా, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఇలా అందరం చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. మరి ఈ స్ట్రెస్ నుంచి మనం తగ్గించుకోవాలి అంటే బుక్స్ చదవచ్చు. మీకు తెలుసా, అసలు సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే 6 minutes ఆఫ్ రీడింగ్ పర్ డే రెడ్యూస్ ద స్ట్రెస్ బై 68%. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, మీ మూడ్ అలా స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు మొబైల్ పక్కన పెట్టి బుక్ చదవడం స్టార్ట్ చేయండి. దెన్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా కామ్గా, రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ట్రై చేసి. సెకండ్ పాయింట్, బుక్స్ ఇంప్రూవ్ ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ. మీకు తెలుసా మన క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్ ఎంత పవర్ఫుల్ అని? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా బుక్ చదువుతున్నప్పుడు మన బ్రెయిన్ అక్కడ క్యారెక్టర్ అది రియాక్ట్ అవ్వడం అండ్ దాని ఫేస్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని డిస్క్రైబ్ చేసినప్పుడు మన బ్రెయిన్లో మనకు ఒక ఇమేజ్ ఫామ్ చేస్తుంది. ఆ విజువల్స్ మొత్తం చాలా క్లియర్గా చూపిస్తుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ లెవెల్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బుక్ ఆల్కెమిస్ట్, అందులో మెయిన్ క్యారెక్టర్ శాంటియాగో. అందులో తను డిజర్ట్లో ట్రావెల్ చేస్తాడనమాట. సో ఇప్పుడు నేను ఈ సెంటెన్స్ చెప్పినప్పుడు మీ బ్రెయిన్ డిజర్ట్, సో శాంటియాగో అని ఒక క్యారెక్టర్ని ఇమాజిన్ చేసుకుంటుంది కదా. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మన డైలీ లైఫ్లో కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మన వర్క్ ప్లేస్ కానీ మనం చేసే ఏ వర్క్లో అయినా కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తాము. సో ఇలా బుక్స్ మనకి క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్ ఇంప్రూవ్ చేస్తాయి. బుక్స్ ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్. బుక్స్ చదవడం వల్ల మనకి లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. గ్రామర్ అండ్ వొకాబులరీ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్లో కూడా మనము ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేలాగా మనం చెప్పాలి అనుకుంటే చాలా క్లియర్గా చెప్పగలుగుతాం కూడా. సో బుక్స్ మన కమ్యూనికేషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి.
మన బ్రెయిన్‌ది చాలా అన్‌లిమిటెడ్ స్టోరేజ్. సో, ద మోర్ యూ రీడ్, ద స్మార్టర్ యూ ఆర్. బుక్స్ చదవడం అనేది చిన్న హ్యాబిట్ అవ్వచ్చు, కానీ దాని ఇంపాక్ట్ చాలా పెద్దది. మీరు బుక్స్ చదవడం స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. బుక్స్ అంటే ఓన్లీ స్టోరీస్, ఫ్యాక్ట్స్ అలా అని కాదు. బుక్స్ అనేవి సైలెంట్ మెంటార్స్. సో, మీ లైఫ్‌లో మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసిన బుక్ ఏదైనా ఉంటే, లేదా మీరు ఏ బుక్‌తో మీ జర్నీని స్టార్ట్ చేశారో నాకు కమెంట్స్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోస్‌లో ఎలాంటి బుక్స్ చదవాలి, అసలు ఎలాంటి బుక్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.